హైవ్యూర్స్ మనం అనుకున్నంతగానే క్లియర్గా ఇక్కడ ఈ సోనం యొక్క ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. నిజంగా మనుషులు కాదు అసలు. ఈ భారతదేశంలో చాలా రాష్ట్రాలలో చాలా చోట్ల ఇదే జరుగుతుంది. అన్ని వచ్చేది దరిద్రం ఏంటి తెలుసా? ఈ ప్రేమించుకునేటప్పుడు వచ్చేసి అన్న అక్క ఇలా అనుకుంటూ బతికేస్తూ ఉన్నారు బయట కనిపించే వారికి. బట్ ఇంటర్నల్గా వచ్చేసి లవ్. అకస్మాత్ ఇంటి నుంచి లేచిపోతారు, అకస్మాత్తుగా వచ్చి పెళ్లి చేసుకుంటారు. అదేంటి ఏంటంటే అన్న చెల్లి అన్నారు, అదేంటి అక్క తమ్ముడు అన్నారు, అకస్మాత్తుగా ఏంటి మీకు బయట తెలిస్తే అంటారేమని చెప్పేసి ఈ రాజ్ కుష్వాహా గాడు ఆ పిల్లని సోనంని అక్క అక్క అని పిలుస్తాడంట. వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నాడు కదా, చూసినాడు అంతా కూడా ఫ్రెండ్స్ అక్క తమ్ముళ్ళు అనుకున్నారంట. బట్ ఎప్పుడైతే ఈమెకి పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యి ఉన్నారో వాళ్ళ అమ్మకి చెప్పేసింది, సోనం వాళ్ళ అమ్మకి, నేను రాజు గారిని మన దగ్గర పనిచేసిన రాజుని ప్రేమిస్తానంటే బుద్ధి ఉందా లేదా, వాడు మన కులం కాదు, అండ్ మన కులంలో మన పరిస్థితి అసలు ఏంటి, ఇలా చేస్తే ఎలా నువ్వు, అండ్ వాడు వచ్చేసి మన దగ్గర పనివాడు, ఆయన నువ్వు వాడిని తమ్ముడు తమ్ముడు అంటే కదా, నేను అక్క అక్క అంటాడు కదా, ఏంటి ఇదంతా అంటే లేదు నాకు వాడంటే ఇష్టం, నేను వాడితోనే బతుకుతా అని అంటే కాదు కూడదని అంటే అప్పుడు తెగేసి చెప్పిందంటే ఏమని, మీరు గనక నాకు గనక వేరే వాడితో పెళ్లి చేస్తే గనక ఆ తర్వాత ఏమైతే మీ ఊహ కూడా గుర్తుంచుకోండి అని చెప్పేసి బెదిరించిందట. అంత బెదిరిస్తే కన్న కూతురు గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా వీళ్ళు అన్యాయంగా పాపం ఆ రాజ రఘువంశీ ఫ్యామిలీకి ఇచ్చి పాపం అతను చంపేశారు. ఆ కుటుంబాన్ని రోడ్డుని పడేశారు. ఆ కుటుంబంలో ఒక మనిషిని లేకుండా చేశారు. ఈ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి జైల్లో వేయాలి. పచ్చి బూతోటి రాబోయింది, బట్ కంట్రోల్ చేసుకున్నా. అంత కోపం వస్తుంది నాకైతే. ఎలాగండి ఇంత దారుణంగా ఉంటారు అసలు ఆడపిల్ల తల్లిదండ్రులు? పిచ్చి నా కొడుకులే మగవాళ్ళు, అక్కడ మగపిల్లల ఫ్యామిలీ ఏమైపోవాలి అసలు? ఈ అమ్మ ఏం మనుషులు రా బాబు, అర్థం కాదు. కానీ మీ పిల్లకి ఇష్టం లేకపోతే ఎవడ పెళ్లి చేయమన్నాడు అసలు? అన్యాయంగా ఒక మనిషిని చంపేశారు, ఒక కుటుంబాన్ని రోడ్డుని పడేశారు. ఏం వచ్చిందిరా మీకు? బలవంతంగా అసలు మీ కూతురు పెళ్ళిళ్ళు ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని అసలు? చెత్త నా కొడకల్లారా. సారీ అండి, చాలా చాలా కోపం వస్తుంది నాకైతే విషయం తెలియగానే. ఆ పిల్ల చెప్పింది, బెదిరించింది, అయినా సరే పెళ్లి చేయటం ఏంట్రా బాబు? పోనీ పెళ్లి చేస్తున్నప్పుడు ఇష్టం లేదు కదా ఆ పిల్లకి. ఆ తర్వాత దరిద్రం కూడా పాప మా పిచ్చోడు ఆ రాజా తాగబోతుంటే వద్దొద్దు ఈ 3 రోజులు దూరం దూరం అని చెప్పేసి అలా ఉందంట. ఆ తర్వాత అంతా అయిపోయింది మరి కలుద్దానంటే నాకు అర్జెంట్ పుట్టింటి కదా పుట్టింటికి వచ్చిందంట. అంటే సెక్స్ జరగల, భార్యాభర్తల మధ్య ఏం జరగాల్సినవి. దాన్ని ఏం చెప్పింది, ఇక మేఘాలయ ప్లాన్ వేసుకొని అక్కడికి రా అని చెప్పింది. మార్నింగ్ వీడియో అదే చెప్పాం. ఇక అక్కడికి వచ్చాక పక్కా సమాచారంతో రాజ్ కుష్వాహా గాడు, వాడి ఫ్రెండ్స్ అయినటువంటి ఆకాష్ గాడు, తర్వాత వచ్చేసి విశాల గాడు, ఆనంద్ వీళ్ళు ముగ్గురితో కలిపి పక్కా స్కెచ్ చేసి దారుణంగా చంపేశారు. అండ్ ఇందాక వీడియో కూడా మొత్తం చూడకుండా మరలా అడుగుతూ ఉన్నారు, ఇన్ని రోజులు ఎక్కడ ఉంది, ఇన్ని రోజులు ఎక్కడ ఉంది. మార్నింగ్ ఇచ్చిన వీడియోనే అది. ఇన్ని రోజులు వచ్చేసి ఇండోర్లో ఉంది. ఇండోర్లో హోటల్లో రూమ్ తీసుకున్నారు. ఆమె హోటల్లో ఆమె రూమ్ పక్కనే ఈ రాజ్ కుష్వాహా గారి రూమ్ కూడా ఉంది. సో ప్రియుడు ఇద్దరు కూడా ఓ మనిషిని చంపేసి ఈడకి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో ఆల్రెడీ బాడీ దొరకటం, ఆ తర్వాత వెపన్ దొరకటం, ఆ వెపన్ వచ్చేసి మేఘాలయలో దొరకదని చెప్పేసి అర్థం కావటం, ఇక సోనం సంచి కాల్ డేట్ ఇవన్నీ తీస్తున్న మూమెంట్లో దొరికిపోతుందని చెప్పేసి అనిపించేసి ఈ రాజ్ అనేవాడు, ఎవడు దీని లవర్ అనేవాడు, నువ్వు ముందు వెళ్ళిపో ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ పంపించేసి అక్కడ గాజీపూర్లో నాటకమాడి పోలీసులు దొరికాక ఇక అప్పటికే ఈ రాజ్ కుష్వాహా గాడు, విశాల్ గాడు, ఆకాష్ గాడు, ఆకాష్, ఆనంద్ ఈ నలుగురు ఆల్రెడీ దొరికేస్తున్నారు, చెప్పాల్సింది చెప్పేశారు. ఇక అది ఒప్పుకోక తప్పలేదంటే అప్పుడు రివీల్ అయింది. ఎలా? వాళ్ళ అమ్మా బాబుకు తెలుసు, దాని అన్నకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి తెలుసు, ఆడవాళ్ళ ఫ్యామిలీకి. మరలా ఏదన్నా అందామంటే మీరు ఆడవాళ్ళని అన్నారని అంటారు. ఏం చేయాలి అసలు దీన్ని? నిజంగా సౌదీలోనే ఎక్కడో శిక్షలు వేస్తారు, లేదా మన పూర్వకాలంలో రాజులు శిక్షలు వేస్తారు. ఇటువంటి వాళ్ళని కత్తుక కంటకు నరుగుతారు, లేదా అందరి ముందు వచ్చేసి ఇంక అనకూడదు కానీ ఆడపిల్ల అయిపోయింది అనలేకపోతున్నా, సిగ్గేస్తుంది నాకైతే. మనిషిని అసలు అది ఇంత రాక్షసంగాన? దీని అమ్మ జీవితం అనకూడదు కానీ కట్టుకున్న మొగుడిని చంపేంత ధైర్యం ఉన్నదానివి ఆ రాజుగారితో లేచిపోవడానికి ఎన్ని నొప్పి నీకు అసలు? అదే ముందే చేసి సావచ్చు కదా. ఇదిగో మీరు గనక నాకు వేరేవాడితో పెళ్లి కనుక చేశారంటే అనే దానికి బదులు మీరు వేరేవాడితో నాకు పెళ్లి చేయాలని మీరు అనుకున్నట్టయితే, మీరు కనుక ఎంగేజ్మెంట్ చేసినట్టయితే ఆ ఎంగేజ్మెంట్ తర్వాత నేను లేచిపోతా అని ఎందుకు చెప్పలేకపోయింది? మగవాళ్ళు వచ్చేసి పిచ్చి నా కొడుకులు కదా. నిజంగా ఎంత విరక్తి అంటే అంత విరక్త కలుగుతున్నాం దీన్ని అయితే. మళ్ళీ నా బొక్కలో ఉరి శిక్షలు పడవు, నా బొక్క పడవు, నార్మల్ శిక్షలు వేసి పంపిస్తారు. చాలా ఫ్రస్ట్రేషన్లో, విసుగులో, కోపంలో వచ్చి అక్కడనే ఎవరైనా బాధ పెట్టున్నా ఆ పదాలు ఏమీ వాడొద్దు. ఫైనల్లీ మరలా దండం పెట్టి మరీ చెప్తున్నా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, అరే నాయన ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోకండి రా, వెళ్ళిపోండి పారిపోండి అమ్మ. లేదంటారా అమ్మ నాన్న మాకు సర్వస్వం అనుకుంటారా? పద్ధతిగా టైం తీసుకోండి, ఆ తర్వాత మంచోడి చేసుకోండి. పెళ్ళికి ముందున్న లైఫ్ వేరు, పెళ్లి తర్వాత లైఫ్ వేరు, పద్ధతిగా ఉండండి.
నేను కూడా చెబుతున్నా, పెళ్ళికి ముందు ఎన్ని రకాలుగానే ఉండొచ్చు కాక, పెళ్లి తర్వాత పద్ధతిగా ఉండండి. అలా కాదనుకుంటే పెళ్ళే చేసుకోకండి. పెళ్లి చేసుకొని ఎందుకు చంపుతారు? నిజంగా చెప్తే ఈ సోనం ఫ్యామిలీ మొత్తం జైల్లో పడేయాలి. ఒక్కళ్ళని కూడా బయటకు వదలొద్దు. సోనకు మాత్రం ఉరిశిక్ష పడాలి.